ఎందుకున్నాం రా ఈ తెలంగాణలో అనిపిస్తుంది, సిగ్గుతో తల వంచుకోవాలనిపిస్తుంది ఇక్కడ ఈ టైంలో ఇక్కడ నందుకు. నాకైతే నిజంగా సురేష్, ఒక 3.5 సంవత్సరాలు ఏదన్నా ఒక ఐలాండ్ పోయి బతికేద్దామన్నా, కూలి పని చేసుకునే. అటగోలు అప్పులు, ఆయనకు అప్పుల గురించి తెలియదా? అప్పుల గురించి తెలుసు కదా. ఏది ఎలన్ మాస్క్ అప్పు చేయకుండానే ఇవాళ ప్రపంచ కుబేరుడు అంట. అదానికి ఎంత అప్పు ఉన్నది, రిలయన్స్కి ఎంత అప్పు ఉన్నది? అందరు నీలాగా రియల్ ఎస్టేట్లు చేసి అడగోలుగా సంపాదిస్తారా? ఇంత చేస్తారు రేవంత్ రెడ్డి, ఎందుకు అప్పు పుడతలే దొంగలకి కింద చూస్తారు, చెప్పులు ఎత్తుకపోయిన లెక్క చూస్తారు అని అంటారు బ్యాంకర్లు. స్వభావం లంక బిందెలు ఎత్తుకట్టుకొని దొంగ అనకపోతే ఏమంటారు? అంటే ప్రధానంగా చెప్తారు కదా, కాంగ్రెస్ లో కాళేశ్వరం మీద వెయిట్ చేసిండు, కరెంటు మీద వెయిట్ చేసిండు. కాళేశ్వరం అనేది వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రపంచం గర్వించదగ్గ చాలా గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. వీళ్ళకి అర్థం కానంత మాత్రాన అది కాళేశ్వరం యొక్క గొప్పతనం కాకుండా పోతుందా? ముఖ్యమంత్రి ఎందుకు అప్పుల గురించి అటు ఇట్లా ప్రస్తావిస్తుండ్రు? రాను రాను జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా. అంటే నేను చేతగానోడిని అని చెప్తున్నాడు. నాకు చేత కాదు పరిపాలన, నేను చేతగానోడిని అడుగుతుండు కదా. ఆదాయ మార్గాలు ఎట్లా పెంచాలి నాకు తెలియదు, 2 జేబులు ఇట్లా చూపెట్టి అడుగుతుండు. 18,000 కోట్లు మీకే ఇస్తా, మీరే దీపం చేతగానప్పుడు హైడ్రాన్ తీసుకొచ్చి మూసి ప్రక్షాళన పేరుతోని ఎవడన్నా కొంటట్టు, హైదరాబాద్లో ప్లాట్ కొంటట్టున్నాడు. హైదరాబాద్ ఓపెన్ చేసిన పర్వాలేదు, రంగనాథ్ మంచి ఆఫీసర్, కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. అక్రమ కబ్జాలను డెఫినెట్ గా ఏరేయాల్సిందే. తెలంగాణ రైజింగ్ అని ఏ నోటితో అన్నాడో ఆ నోటితోనే నన్ను ఒక చెప్పులు దొంగలాగా చూస్తున్నాడు, చెప్పులు ఎత్తుకపోయే 2 దొంగలాగా చూస్తున్నాడు అన్నాడు. డిఫరెంట్ స్టేట్. ఏది నమ్మాలి? జపాన్ లో మాట్లాడింది నమ్మాలనా, దావోస్ లో మాట్లాడింది నమ్మాలనా? అసహ్యం అనిపిస్తలేదా ఇట్లాంటి ముఖ్యమంత్రి మాటలు చూస్తూ ఉంటే? సిగ్గుపోతాను. తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇటువంటి వాళ్ళ చేతిలో పెట్టామనేది. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటారు తప్ప ఏం చేయడానికి సాహసించారు. ఏది పెరగదు, భూమి ధర పెరగదు, దేని ధర పెరగదు, ఇంకా తగ్గుతూ ఉంటాయి, రోజు రోజు తగ్గుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ 5 years కాంగ్రెస్ నేనే ముఖ్యమంత్రి, ఏం డౌట్ లేదు, మీరు డౌట్ పెట్టుకోకుండా అంటుండే మరి రేవంత్ రెడ్డి. ఒక్క స్థానంలో డిపాజిట్ వస్తే అడగండి నన్ను. తరతరాలుగా గెలుస్తున్న నియోజకవర్గాలు కూడా ఊడ్చుకోపోతాయి. పోయినసారి ఆంధ్రాలో ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి? 2014లో 0. అదే పరిస్థితి రేపు తెలంగాణలో. ఇక్కడికి పోయినా, ఏ సభకు పోయినా కేసీఆర్ని టార్గెట్ చేయడం, కేసీఆర్ని చేయబట్టే రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితులు ఉందని చెప్పి ఆవు కథ అంటారు కదా. ఎందుకంటే ఒక ఆవుల కాసేవాడిని ఏది అడిగినా కూడా వాడు ఆవు గురించే చెప్తాడు. మరి రేవంత్ రెడ్డికి పరిజ్ఞానం ఉన్నది, ఏం చేద్దాము? కేసీఆర్కి ఏమో ఈయన పేరు చెప్దామంటే కూడా ఆయనకు సాయించదు. ఫీల్ అవుతుండే ఆయన పేరు కూడా ఎప్పుడు భయపడుతుండే. పెద్ద జోక్ అయిపోయినాయి తెలంగాణ పాలిటిక్స్. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు, రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ మొత్తం అప్పుల కుప్పైంది. కేసీఆర్ చేసిన అప్పులకే నాకు వడ్డీ కట్టడానికి కూడా డబ్బులు సరిపోతలేవు. ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అటు ఉద్యోగ సంఘాలపై కూడా చాలా వరకు ఉద్యోగ సంఘాలు కూడా బగ్గుమన్నాయి. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది, అసలు ఈ పరిస్థితికి రావడానికి కారణం కేసీఆరా లేకపోతే రేవంత్ రెడ్డియా? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పి ప్రకాష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. చూస్తున్నారు కదా ముఖ్యమంత్రి మాటలు, వడ్డీలు కట్టడానికి నాకు డబ్బులు సరిపోతలేవు, చిన్న రోడ్లు రిపేర్ చేయడానికి కూడా డబ్బులు లేవని చెప్పేసి ముఖ్యమంత్రి ఓపెన్గా చెప్పేసాడు. ఏంది అసలు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఏంది? రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే ఏంటంటే రోజు రోజుకు దిగజారుతున్నది. ఆయన మంచి కేసీఆర్ గారు 62,000 కోట్ల ఆదాయం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. దాన్ని 2,20,000 కోట్ల దాకా తీసుకుపోయాడు రాబడులను ఆయన పీరియడ్లో. అంటే ఈ 9.5 సంవత్సరాల్లో ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ, ఏ దేశ ఆర్థిక పరిస్థితి కానీ తెలంగాణతో పోటీ పడలేదు. అంటే అంత అద్భుతమైన ఆర్థిక ప్రగతిని కేసీఆర్ గారు తీసుకొచ్చారు. కాన్స్టంట్గా డబుల్ డిజిట్ గ్రోత్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏమైతే కూర్చొని తింటే ఏదైనా సరిపోదు కదా. అనవసరపు హామీలు ఇచ్చి, అడ్డగోలు హామీలు ఇచ్చి, ఖజానా మీద అవగాహన లేక ఈ గ్రోత్ను పెంచుకుంటూ పోవాలన్నా చేతగాని మాటలతోని దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాడు. చేతగాని చేతలతోని, చేతగాని మాటలతోని. ఏమనిపిస్తుంది కొట్లాడి తెచ్చుకొని, ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణకు సంబంధించి ముఖ్యమంత్రి మాటలు చూస్తుంటే నన్ను ఒక దొంగలుగా చూస్తున్నారు అప్పు కోసం పోతే? అంటే ఎందుకున్నాం రా ఈ తెలంగాణలో అనిపిస్తుంది, సిగ్గుతో తల వంచుకోవాలనిపిస్తుంది ఇక్కడ ఈ టైంలో ఇక్కడ నందుకు. నాకైతే నిజంగా సురేష్, ఒక 3.5 సంవత్సరాలు ఏదన్నా ఒక ఐలాండ్ పోయి బతికేద్దాం అన్నది, కూలి పని చేసుకొని ఆయన. చీచి చీచి రోజు పొద్దున అంటే వాస్తవంగా చెప్పాలంటే చాలా రోజుల నుంచి నేను ముఖ్యమంత్రి టీవీలో కనబడుతున్నా అంటే ఛానల్ మారుస్తున్నా, పేపర్ అయితే ఫస్ట్ పేజ్ వదిలిపెడుతున్నా. ఎందుకంటే చదువు బుద్ధి అయితే లేదు, రోత మాటలు వినబుద్ధి అయితే లేదు, చూడబుద్ధి అయితే లేదు. ఎందుకంటే నోరు తెరిస్తే అబద్ధాలు. పరాయోడు కాదు, మళ్ళీ దగ్గర మిత్రుడు. ఇట్లా ఎన్నోసార్లు టీవీలలో ఒకటే ప్యానల్లో కూర్చొని డిబేట్లు చేసుకున్న వాళ్ళం,
మా పార్టీలో ఆయన ఒక కార్యకర్తగా వచ్చినప్పుడు నేను ప్రధాన కార్యదర్శిని కానీ చాలా అసహ్యం అనిపిస్తుంది. ఆయనకు నీళ్ళ గురించి అర్థం కాదు, ఎకనామిక్స్ అర్థం కాదు. ఒకటి నేను చెప్పనా, ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తిని మరి ఎందుకు చీఫ్ సెక్రటరీ చేసినావు? ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన దానిలా, రాష్ట్ర ఆర్థిక ప్రగతిని నాశనం చేసిన దానిలా ముఖ్యమైన బాధ్యత ఎవరిది ఉంటుంది? ఫైనాన్స్ Chief సెక్రటరీది. ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ రామకృష్ణారావు ఫైనాన్స్ సెక్రటరీ 14 సార్లు 15 సార్లు పెట్టిన బడ్జెట్. మరి ఆయనను ఎట్లా నువ్వు చీఫ్ సెక్రటరీ చేసినావు? ఆయన ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ కదా నీ దృష్టిలో. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరున్నారు అనేది కాదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపేది బ్యూరోక్రసీ. మరి ఎట్లా చేసినావు? ప్రజలకు అర్థం కావాలి. అడ్డగోలప్పులు కేసీఆర్ చేసిండు కదా, రామకృష్ణరావు కాదు కదా ఆయన వాదన కావచ్చు. అడ్డగోలు అప్పులు, ఆయనకు అప్పుల గురించి తెలియదా? అప్పుల గురించి తెలుసు కదా. ఏది ఒక కుటుంబం అయినా, ఒక పరిశ్రమ అయినా, ఒక దుకాణం అయినా, ప్రపంచంలో పేరెన్నికగన్న ధనవంతులైనా అప్పులు లేకుండా ఎవరైతే ఎలన్ మాస్క్ అప్పు చేయకుండానే ఇవాళ ప్రపంచ కుబేరుడంట. అదానికి ఎంత అప్పు ఉన్నది? రిలయన్స్కి ఎంత అప్పు ఉన్నది? అందరు నీలాగా రియల్ ఎస్టేట్లు చేసి అడ్డగోలుగా సంపాదిస్తారా? అప్పులతోనే కదా ఎవరైనా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దిల్సునార్ దాకా పోదాం, ప్రతి షాప్లో అడుగుదాం ఆ షాప్కి అప్పు ఉన్నదా లేదా? ఎంతో కొంత ఉంటుంది సహజం. మరి అప్పు ఉంటేనే ప్రగతి కదా. కానీ అప్పు తలకు మించిన అప్పు తనకే ముప్పు అంటారు. మన అప్పు తలకు మించలే కదా. మన అప్పు 28% జీడిపిలో, జిఎస్డిపి అంటారు. దేశాందేమో జీడిపి అంటారు, రాష్ట్రాంది జిఎస్డిపి అంటారు, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మరి మన సంపద ఏమో ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకుపోయింది కేసీఆర్? మన తలసరి ఆదాయం 96,000 కోట్లు 2014లో. ఇప్పుడు ఎంత? 3,47,000 కోట్లు. ఎన్ని రెట్లు పెరిగింది? 3.5 రెట్లు పెరిగిందా? మన జిఎస్డిపి 3,76,000 కోట్లు ఉండే, ఇలా 14,47,000 కోట్లు అయింది. ఇది కేవలం 9.5 సంవత్సరాలు. మరి సంపద పెంచిండా కేసీఆర్? 96,000 కోట్ల తలసరి ఆదాయాన్ని 26,000 కోట్లకు తీసుకొచ్చిండా? ఇంత చేస్తే రేవంత్ రెడ్డి ఎందుకు అప్పు పుడతలే అని దొంగలకి ఎందుకు చూస్తారు, చెప్పులు ఎత్తుకపోయిన లెక్క చూస్తారు అని అంటారు బ్యాంకర్లు. స్వభావం. లంక బిందెలు ఎత్తుకట్టుకొని దొంగ అనకపోతే ఏమంటారు? సెక్రటరియట్లో లంక బిందెలు ఉంటాయి అనుకోతే కాలికొండలనే అని అన్నాడు కదా. మరి దొంగ మాటలు కదా అవి. దొంగ మాటలను దొంగలానే చూస్తారు. నీ భాష మారాలి కదా. నీ భాష మారతలేదు కదా. నీ తెలియదక్కుతాను అది, నీ అసమర్థత. మంచి రాష్ట్రానివి నా చాత కాదు, నా దగ్గర డబ్బులు లేవు, నన్ను కోసుకొని తినండి, నాది అప్పుల కుప్ప అయింది. ఒక ముఖ్యమంత్రి అట్లా మాట్లాడితే నిజంగానే ఒకవేళ అప్పుల కుప్ప అయినా కూడా బహిరంగంగా అట్లా మాట్లాడవచ్చు. కేసీఆర్ లెక్క నేను అబద్ధాలు ఆడను, ఏదన్నా ఓపెన్ గా చెప్తా, రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్తా, కేసీఆర్ చేసిన అప్పుల వల్ల ఇదంతా. అబద్ధాలకు మనిషి పేరు పెట్టాల్సి వస్తే దట్ ఈస్ రేవంత్ రెడ్డి. అబద్ధాలకు కనుక మనిషి పేరు పెడితే ఎట్లుంటది? ఒక సమ్మయ్యో లేకపోతే మల్లయ్యో అని పెట్టాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి అని పెడతారు. గోబెల్స్కి ఎందుకు వచ్చింది ఆ పేరు? గోబెల్స్ 10 రెట్లు మించిండు ఆయన. అసెంబ్లీలో అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రిని చూసినావా? ఒక్కసారి కాదు 100 సార్లు. చాలా దుర్మార్గం. ఆయనకు తెలియదు, పరిపాలన చేత కాదు. కేసీఆర్ను దోషిగా చూపెట్టి పబ్బం గడుపుకోవాలనుకుంటాడు. ఇప్పుడు ఏమున్నది? ఎలక్షన్ అదేమన్నా అయిపోయా ఎలక్షన్. వాస్తవాలు మాట్లాడవచ్చు కదా. ఇంకోటి, అబద్ధాలు చెప్పినంత మాత్రాన ఎకనామిక్ సర్వే అబద్ధం చెప్తుందా? అసెంబ్లీలో ఇచ్చే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్స్ అబద్ధాలు చెప్తాయా? రిపోర్ట్స్, బడ్జెట్ పేపర్స్ అబద్ధాలు చెప్తాయా? నువ్వు గూగుల్లో కొట్టు, లాస్ట్ ఇయర్ బడ్జెట్ రిపోర్ట్లు ఏం చెప్పిండు? అప్పు ఎంత ఉన్నదని చెప్పిండు. పబ్లిక్ డెప్ట్ 4,17,000 కోట్లు అని చెప్పారు. ఎట్లయితే ఒకసారి 8 లక్షల కోట్లు? మొన్నటిదాకా 7 లక్షలు అన్నారు, నిన్న మొన్న మళ్ళీ 1 లక్ష ఇచ్చారు. వాళ్ళు ఇష్టం, ఎందుకంటే వాళ్ళు రోజు చేస్తాను కదా. ఇప్పుడు కేసీఆర్ 9.5 ఏళ్ళల్లో 6 లక్షల కోట్లు అప్పు చేసిండు, అన్ని కలిపి, పబ్లిక్ డెప్ట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు. మరి ఈయన ఎంత? ఒక 1 ఇయర్లోనే 14 నెలల్లో 1,58,000 కోట్లు చేశాడు. ఆయనేమో ఆదాయం కోసం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు 85%. ఈయనేమో అన్ని బయట వాటికి నాన్ ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టాడు. వడ్డీలు కట్టడానికి సరిపోతలేవట. మరి వడ్డీలు ఎంత? 4,500 కోట్లు అసలు వడ్డీ కలిపి. ఈయనకు వచ్చే ఆదాయం 18,000 కోట్లు. ఇప్పుడు మన రాష్ట్రం కంటే 23 రాష్ట్రాల్లో అప్పులు ఎక్కువ చేసినాయి. మరి అక్కడ ఎవడు మాట్లాడతలేడు కదా ఈ మాటలు. వాళ్ళకు తెలుసు అప్పులు అనేటివి సహజం, అప్పులు లేకుండా ప్రగతి లేదు. ఎందుకు చేసిండు కేసీఆర్ అప్పు? మనకి అర్జెంటుగా నీళ్లు కావాలి. ఎందుకంటే 35,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతుల ప్రాణాలు కాపాడాలి, కరెంటు కావాలి. 24 గంటల కరెంటు లేకపోతే పరిశ్రమలు మూసుకుంటాళ్ళు, వేరే రాష్ట్రాలకు తరలిపోతూ ఉన్నాయి. పవర్ హాలిడే ఇస్తే ఎగతాళి చేశారు. కేసీఆర్ వస్తే కరెంటు తీగల మీద గుడ్డలు ఆరేసుకోవాలని చెప్పారు.
రైతుల ప్రాణాలకు విలువ ఇవ్వాలని చెప్పేసి అప్పులు చేసి కరెంటు కోసం అప్పులు చేశాడు, నీళ్ళ కోసం అప్పులు చేశాడు, ప్రాజెక్టులను కట్టిండు, కరెంటు తెచ్చిండు. ఈయన దద్దమ్మ మాటలు మాట్లాడలేదు కదా, నా దగ్గర 62,000 కోట్లే ఉన్నాయి, నేనేం చేయలేనని. ట్యాక్స్ ఇన్కము, రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ ఇన్కము ఈ 60 ఈయన కేసీఆర్ వచ్చినాడు 29,000 కోట్లు, ఇవాళ 1,12,000 కోట్లు. పెంచిండా సంపద కేసీఆర్? ఏమన్నా నీలాగా అబద్ధాలు చెప్పుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? నా దగ్గర డబ్బులు లేవు, నా దొంగలాగా చూస్తున్నారు, నాకు ఎవడు అప్పిత్తలేడని చెప్పి అన్నాడా? విదేశీయులు అప్పిస్తామని వస్తే ఆయన జైకో కానీ దుబాయ్ షేకులు కానీ ఎవ్వరిని కూడా గడప దొక్కనియలేదు. అదాని కానీ గడప దొక్కనియలేదు. బ్యాంకులు, ప్రపంచ బ్యాంకు గడప దొక్కనియలేదు. చూసిండు చంద్రబాబు పీరియడ్లో ప్రపంచ బ్యాంకు పెట్టే షరతులని తెలుసు కాబట్టి రైతులకు ఆయన అప్పు తీసుకున్నది ఎల్ఐసి దగ్గర, హడ్కో దగ్గర, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆల్ ఇండియా వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర తీసుకుంటే కిక్ బ్యాక్స్ కూడా వస్తాయి, అవి కూడా తీసుకోలేదు, ఆశపడలేదు ఆయన. అంటే ప్రధానంగా చెప్తారు కదా కాంగ్రెస్ కాళేశ్వరం మీద వెయిట్ చేసిండు, కరెంటు మీద వెయిట్ చేసిండు. కాళేశ్వరం అనేది వీళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ప్రపంచం గర్వించదగ్గ చాలా గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం. వీళ్ళకి అర్థం కానంత మాత్రాన అది కాళేశ్వరం యొక్క గొప్పతనం కాకుండా పోతుందా? ఇవాళ అది చిన్న ప్రాబ్లం వచ్చి ఇప్పుడు పియర్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం పియర్స్ ఎన్ని ఉంటాయి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ దాదాపు 200 పైన ఉన్నాయి కదా. కూల్నే ఎన్ని? 3. అది కూడా ఎంత? ఒక్కటేమో 1.5 ఫీట్ కింది దిగింది, మిగతా 2 క్రాక్స్ వచ్చినాయి. అవునా? ఫెయిల్యూరా సక్సెసా? 200 పైన ఉన్న పియర్స్లల్లో ఫెయిల్యూర్ పర్సెంట్ ఎంత? 1%. అవునా కదా? 200లో 1%. 200లో 1% ఫెయిల్యూర్ అవుతా సక్సెస్ అవుతుందా? భగవంతుని బిడ్డ నా కేసీఆర్. 100% ఇక ఆయన తప్పులే చేయడు, ఆయనకు అవగాహనే లేదు. ఎట్లా మాట్లాడతారు? మనిషి అన్నప్పుడు అన్నిటిని ఆయనే చూడడు కదా. కాళేశ్వరంలో ఆ పియర్స్ కింద ఏమున్నది అనేది కేసీఆర్కి ఏం సంబంధం? ఆ తప్పు ఆయన చేసిండా? ఇంజనీర్లు కట్టిండ్లు, ఒకవేళ నాణ్యత లోపం అయితే మొదటి వరదకే కొట్టుకపోవాలి కదా. ఇప్పటిదాకా ఎట్లున్నది? అంటే భారతదేశ చరిత్రలనే ఎన్నడు రానంత వరద గోదావరికి వచ్చినప్పుడు తట్టుకోగలిగిందంటే అది నాశరకం. ముఖ్యమంత్రి ఇక్కడ కాళేశ్వరం పక్క పెడితే ముఖ్యమంత్రి ఎందుకు అప్పుల గురించి అటు ఇట్లా ప్రస్తావిస్తుండ్రు? రాను జీతాలు ఇవ్వలేని పరిస్థితి కూడా. అంటే అతని మైండ్ అంత జనాల మైండ్ సెట్ ని ప్రిపేర్ చేస్తున్నా, ఇటు ఉద్యోగం కానీ లేకపోతే జనాల్ని ఒక ప్రిపేర్ ఏమైనా చేస్తున్నట్టు అనుకోవచ్చా మనం? నేను చేతగానోడిని అని చెప్తున్నాడు. నాకు చేత కాదు పరిపాలన, నేను చేతగానోడిని అంటే హామీలు అడగద్దని కూడా ఏమైనా ఇండైరెక్ట్ చెప్పినట్టు అనుకోవచ్చా? తులం బంగారం అడుగుతారు చాలా వరకు. ఇప్పుడు 2,500 మహిళలకు ఇస్తున్నారు, దానికి సంబంధించి ఎక్కడా లేదు. ఎవరికైనా ఇస్తాడు అంటే ఆశ ఉంటుంది, ఇయ్యడు అన్నప్పుడు ఏం ఆశ? ఆశపడద్దని చెప్పేసి ఆశపడద్దని పరోక్షంగా చెప్తున్నాడు. నా దగ్గర డబ్బు లేదు, దానికి కూడా కారణం కేసీఆర్ అంటాడు. నేను ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చకపోవడానికి కారణం కేసీఆర్ అంటాడు. కానీ ప్రజలంతా ఎడ్డుగుడ్డి వాళ్ళ అమాయకుల, వాళ్ళకి తెలియదా కేసీఆర్ ఎట్లా మేనేజ్ చేసి? 62,000 కోట్లతో కేసీఆర్ అన్ని హామీలు నెరవేరిస్తే ఈయన 2,20,000 కోట్ల ఆదాయం వస్తుంది, 3 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు. మరి ఎందుకు పెట్టిన? పొంకనలక అవసరమా? చేతగానోడు, అసమర్థుడు. అడుగుతుండు కదా ఆదాయ మార్గాలు ఎట్లా పెంచాలి నాకు తెలియదు, 2 జేబులు ఇట్లా చూపెట్టి అడుగుతుండు. 18,000 కోట్లు మీకే ఇస్తా, మీరే దీపమ్మ చేతగానప్పుడు దీపమ్మ ఎవరిని పిలిచి అడిగిండి ఆదాయ మార్గాలు చూపెట్టమని? ఏమైనా మేధావులను పిలిచి ఒక గంట సేపు ఆదాయ మార్గాలు ఎట్లా పెంచాలని అడిగిండా? ఉన్నారు ఆయన చుట్టూ ప్రభుత్వ సలహాదారులు ఉన్నారు కదా, బదినపల్లి ఉంటారు కదా, సలహాదారులుగా పొలిటికల్ రిహాబిలిటేషన్ చేస్తున్నాడు. నిజంగా నిపుణులను పెట్టుకున్నాడా? నిపుణులను పెట్టుకుంటే కదా చెప్పేది. రామకృష్ణారావు గారిని కంటిన్యూ చేస్తున్నాడు కదా, ఆయన చెప్పడా? చాలా మంచి ఆఫీసర్ రామకృష్ణారావు, ఈజ్ డిజర్వ్డ్ ఫర్ చీఫ్ సెక్రటరీ. చేస్తారా మరి ఏమైనా సెటరేట్ చేస్తారా? మరి వినాలి కదా, వింటలేడు ముఖ్యమంత్రి, వాళ్ళు చెప్పాలి కదా. వినేటోనికి చెప్తారు, చేసేటోనికి చెప్తారు. ముఖ్యమంత్రి అంటుండు కదా అరణ్య రోదన అన్నప్పుడు ఎందుకు చెప్తారు? చూడటం ముందట శంకు ముందట అంతే కదా. కేసీఆర్ దోషిగా చూపెట్టాలి కాబట్టి అధోగతి పాలు చేయాలి రాష్ట్రాన్ని అనుకుంటాడు. ఆయనకి ఎందుకు చెప్తారు సలహా? పోనీ నాకు చెప్పు సురేష్, ఏ ఇంజనీర్ అన్న చిన్న స్థాయి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నుంచి ఈఎన్సీల దాకా వీళ్ళు చెప్పిన మాటలను ఎవరన్నా చెప్పారా? మేడిగడ్డ పనికిరాదు, మేడిగడ్డ ఫెయిల్యూరు, సుందిళ్ళ పనికిరాదు, అన్నారం పనికిరాదు, ఎవరు చెప్పిండ్రు? ఎవరన్నా ఒక్క ఇంజనీర్ చెప్పిండు? రిటైర్డ్ ఇంజనీర్లన్నా చెప్పిండ్లా? మీరు మైక్ పెట్టండి, రిటైర్డ్ ఇంజనీర్ల దగ్గర పెట్టండి, ఇంజనీర్ల దగ్గర పెట్టండి, ఒక్కరైనా చెప్పిండ్లా? అట్లే ఆర్థిక వ్యవస్థ సంబంధించి కూడా ఆయన ఒక మామూలు అంటే ఏమీ తెలియని వ్యక్తిలాగా ఆయన అక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు. పోనీ ఇప్పుడు నిజంగానే పరిస్థితి బాగాలేదు, మైకులో పెట్టి అరవాల్సిన అవసరం ఉందా? లొట్టి మీద కాకిలాగా ఆ చీఫ్ సెక్రటరీతోని
ఫైనాన్స్ సెక్రటరీతోని రహస్యంగా మాట్లాడుకోవాల్సిన మాటలు, మనకు అప్పు పుడతలేదు ఎట్లా అని. ఇప్పుడు అదే మాటలు మైక్లో మాట్లాడితే ఏమవుతుంది? ఎవడన్నా వస్తాడా? ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా? ఇన్వెస్టర్లు వస్తాడా? ఇట్లా మాట్లాడే కదా రియల్ ఎస్టేట్ నాగం చేసిండు. హైడ్రాన్ తీసుకొచ్చి మూసి ప్రక్షాళన పేరుతోని ఎవడన్నా కొంటట్టు హైదరాబాద్లో ప్లాట్ కొంటట్టు ఉన్నాడు ఎవడైనా? హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఓపెన్ చేశారు ఒకటి. పర్వాలేదు, రంగనాథ్ మంచి ఆఫీసర్, కొన్ని మంచి పనులు చేస్తున్నాడు. అక్రమ కబ్జాలను డెఫినెట్గా ఏరేయాల్సిందే. అక్కడక్కడ చేస్తున్నాడు, చేసినక్కడ ప్రజలు జిందాబాద్ అంటున్నారు. కానీ చాలాసార్లు ప్రజలను గోసపుచ్చుకున్నాడు. దానివల్ల ఏమైందంటే పేరు చెడిపోయింది. ఇప్పుడు ఎవరన్నా అమ్ముదామన్నా కూడా ఎవరు కొనే పరిస్థితి లేదు. రేపు మళ్ళీ ఎక్కడ హైడ్రా వస్తుందో, ఎక్కడ ఇది ఎఫ్టీఎల్ అంటారో. ఎందుకంటే ఈ 30 అంతస్తుల బంగ్లాలకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈయన పోయి బుల్డోజర్ పెడుతున్నాడు ఆడ. అవి అక్రమంగా కట్టినాయి కావచ్చు. రైతులకు ప్రజలకు ఏం తెలుస్తుంది ఇది అక్రమం, ఇది సక్రమం అని. ఏం కొంటే ఏమవుతుందో. అదివరకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు భూముల మీద. ఇప్పుడు అది కూడా లేదు అసలు. 25-30% పడిపోయింది రియల్ ఎస్టేట్ ఆదాయం. రిజిస్ట్రేషన్ సంబంధించి ఏం లేదు, అసలు ఆదాయం అయితే లేదు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఒకప్పుడు 50-100 అయ్యేటి. నేను కూడా ఒక స్టోరీ కవర్ చేసిన దానికి సంబంధించి. కనీసం 1-2 కూడా అయ్యే పరిస్థితి లేదు. మరి ఎట్లా గవర్నమెంట్ ఆదాయం ఎట్లా వస్తుంది మరి? తేలినన్న పెరిగిందా? కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం 10,000 కోట్ల నుంచి 15,000 కోట్ల ఆదాయం పెరిగింది. అట్లా పెరిగింది కాబట్టి 62,000 కోట్లు ఉన్న ఆదాయాన్ని 2,20,000 కోట్లు దాటిచ్చాడు ఆయన. మీకు చూడండి, 62 ఏళ్ళ పరిపాలన, అలా 18 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, దాదాపుగా 34 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలన, 18 ఏళ్ళు టీడీపీ పరిపాలన. మొత్తం కలిపి 62 సంవత్సరాల్లో వాళ్ళు ఆస్తి ఎంత పెంచిండ్రు? రెవెన్యూ అంటే 62 కోట్లు, 62,000 కోట్లు. 62 ఏళ్ళల్లో 62,000 కోట్లు పెంచితే కేవలం 9.5 ఏళ్ళల్లో 1,80,000 కోట్లు పెంచాడు. అంటే వాళ్ళ 62 ఏళ్ళల్లో వాళ్ళు చేసిన దాన్ని 3 రెట్లు 9 ఏళ్ళలో చేసిండు కేసీఆర్. అప్పు కూడా అట్లనే వేసారు అంటారు కదా. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేనప్పుడు అప్పు, ఓన్లీ తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళలో అప్పు చేయకపోతే ఎట్లా పెంచు? అప్పు చేయకపోతే ఎట్లా 2,20,000 కోట్లకు పెంచేటోడు? అప్పు వల్లనే సాధ్యమైందా? ఒకటి సురేష్, ఇప్పుడు ప్రపంచంలో అప్పు వల్ల కాకుండా ఆదాయం పెరిగిన దేశం చూపెట్టు. 235 దేశాలు ఉన్నాయి. అప్పు తేవడము, అప్పును కరెక్ట్గా అభివృద్ధికి ఉపయోగపడే విధంగా పెట్టుకోవడం. ఎవరైనా ఇప్పుడు మీ స్టూడియో పెట్టిండ్రు, అప్పు చేయకుండా స్టూడియో రాదు. ఒక స్కూల్ పెట్టిండ్రు, అప్పు చేయకుండా స్టూడియో రాదు, స్కూల్ రాదు. ఏం చేయాలన్నా అప్పు చేయాలి. ఆఖరి బండి కొనాలన్నా కూడా అప్పు చేయాలి. ఈఎంఐ లోన్ అంతే కదా. పేదోళ్ళే అప్పు చేయరు. పేదోళ్ళ కంటే ధనవంతులు 1000 రెట్లు అప్పు చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం సొంత డబ్బుతో ఎవడేది కట్టాడు. ఒక కార్ల కంపెనీ పెట్టాలంటే 10% 15% సొంత డబ్బు ఉంటుంది. బ్యాంక్లోనే కదా. మరి అట్లయితేనే కదా అతను ధనవంతుడు అయ్యేది. ఎట్లా అవుతాడు? అవగాహన లేని మాటలు కదా ఇవన్నీ. అట్లా కూడా అబ్నార్మల్గా అప్పు చేసిండ అంటే భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 24వ ప్లేస్ అప్పులలో. ఎక్కువ అప్పు చేసినట్ట, తక్కువ అప్పు చేసినట్ట మిగతా రాష్ట్రాలతో. అప్పు చేసి సైలెంట్గా ఉన్నాడు, డబుల్ డిజిట్ గ్రోత్ చూపెట్టాడు. వాళ్ళకి చేత పరిపాలన. ముందు రోజు అయితే ముఖ్యమంత్రి గారు ఒక సభలో ముందు మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ ఎవడన్నా అడ్డుపడితే వాని కళ్ళు కాళ్ళు అన్ని ఖరాబ్ అవుతాయి అని చెప్పి. తెలంగాణ ఎట్లా నెక్స్ట్ రోజే ఈ తెలంగాణ రైజింగ్ అని ఏ నోటితో అన్నాడో ఆ నోటితోనే నన్ను ఒక చెప్పులు దొంగలాగా చూస్తున్నాడు, చెప్పులు ఎత్తుకపోయే దొంగలాగా చూస్తున్నాడు అన్నాడు. డిఫరెంట్ స్టేట్. ఏది నమ్మాలి? జపాన్లో మాట్లాడింది నమ్మాలనా? దావోస్లో మాట్లాడింది నమ్మాలనా? ఇక్కడ రవీంద్ర భారతిలో ఇక్కడ మాట్లాడింది నమ్మాలనా? అసహ్యం అనిపిస్తలేదా ఇట్లాంటి ముఖ్యమంత్రి మాటలు చూస్తూ ఉంటే? సిగ్గుపోతాను. తెలంగాణది పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇటువంటి వాళ్ళ చేతిలో పెట్టాం అనేది. ఆ సోమన్న మాట్లాడుతున్నాడు, ఎవడి పాలు అయిందిరా తెలంగాణ. ఇప్పుడు వాడాలి ఆ పాట, అప్పుడు కాదు. బాగా అనిపిస్తుంది. కొందరు అంటారు ఏపీకి పెట్టుబడి పోవడానికి ఇక్కడ మొత్తం పెట్టుబడులన్నీ కొందరు కాదు, 100% అది. ఈయన ఒక బానిస చంద్రబాబుకు. ఈయన నిలబెట్టింది ఆయనే, గెలిపించింది ఆయనే, అన్ని రకాలుగా ఈయనకు సహకరించింది ఆయనే. ఈయనను పడిపోకుండా బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేయకుండా కాపాడుతున్నది ఆయనే. రేపు ఒకవేళ కాంగ్రెస్ తీసేసినా కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి నాయకత్వం వహించాల్సింది ఆయనే తెలంగాణలో. కాబట్టి ఆయనను కాపాడుకోవడానికి ఆయన ఇచ్చిన షరతులన్నీ కూడా ఆయన ఫుల్ఫిల్ చేయాల్సి వస్తుంది. నీళ్ళను పంపాల్సి వస్తుంది, నిధులను పంపాల్సి వస్తుంది, వచ్చే సంపదను మళ్లించాల్సి వస్తుంది, వచ్చే ఇన్వెస్టర్లను మళ్లించాల్సి వస్తుంది. అది ఆ ఈడెన్ ఎజెండా. అది ఆ ఈడెన్ ఎజెండాను ఆయన చెప్పిన నాయకులనే పెట్టుకుంటాడు ఇక్కడ ఆ నామినేటెడ్ పోస్టులలో. కానీ తర్వాత ఆదిత్యనాథ్ దాస్ నీళ్ళను సక్సెస్ఫుల్గా పంపాలంటే ఆంధ్ర చీఫ్ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఆయనే.
మొన్న కూడా అది అడ్వైజర్ పనిచేసిన వ్యక్తి, అడ్వైజర్ జేఈఓ శ్రీనివాస ఎవరో రాజు అంతా శ్రీనివాస వాళ్ళే ఉంటారు. ఏం చేస్తాం. ఆంధ్ర అధికారులు. యా నడుస్తూ ఉంది అనేది, మరి ఏం చేస్తాం. 2 రాష్ట్రాలను కూడా చంద్రబాబు నాయుడే పరిపాలిస్తున్నాడు. ఇక్కడ కూడా సీఎం ఆయన. డిఫాక్టో సీఎంను పెట్టుకొని ఒక అతన్ని ఆయనే పరిపాలిస్తున్నాడు. చక్రం తిప్పుతున్నది ఆయనే, కేంద్రాన్ని నడిపిస్తున్నది ఆయనే. చంద్రబాబు సక్సెస్ అండి అయితే. సక్సెస్ అయ్యిండు, నడిపిస్తున్నాడు. కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ మీద రివెంజ్ తీసుకుంటాడు. పంపించారు ఎక్కడి నుంచి చంద్రబాబుని, అందుకే ఆ కోపం తెచ్చుకుంటారు. ఏదన్నా కానీ మనకు శని పట్టుకున్నది, ఇంకో 3 ఏళ్ళు వెయిట్ చేయాలి. మన పరిస్థితి మనకు బాగాలేనప్పుడు ఏం చేస్తాం, ఎచ్చులోకి పోము, ఉన్న కాడ ఉంటాం. నడుస్తుంది. ఇంకెంతవరకు దీన్ని అధోగతి పాలు చేస్తాడో చేయని. ఇంకొకటి రోడ్లు వేయడానికి కూడా, గుంతలు పూడ్చడానికి కూడా డబ్బులు లేవుంటేనే మరి అందాల పోటీలకు అని చెప్పేసి 100 కోట్లు ఖర్చు పెడతారు. అందాల పోటీలు పెడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయని చెప్తున్నారు. మళ్ళీ పెట్టుబడులు వస్తలేవని ఒక మాట చెప్తారు. ఎట్లా ఈ స్టేట్మెంట్స్ చూస్తుంటే వస్తారా ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? ఏదన్నా కానీ అందాల పోటీలను విమర్శించాల్సిన అవసరం లేదు. దానివల్ల డెఫినెట్గా ఇమేజ్ పెరుగుతుంది, టూరిజానికి కొంత మంచి ప్రాతినిధ్యం వస్తుంది. ఇవాళ మిస్ వరల్డ్ని చూడడానికి కూడా తెలంగాణ రామప్ప గుడిని చూస్తారు, వేయి స్తంభాల గుడిని చూస్తారు, చార్మినార్ని చూస్తారు. హైటెక్స్లో జరిగే పోటీల వల్ల హైదరాబాద్ యొక్క పేరు చాలా టీవీలలో మారుమోగుతుంది. దాన్ని ఏమి నేను తప్పట్టాను. బాగా సమర్థుడైన ఎప్పుడు ఈర్ష్యపడుతూనే ఉంటాడు, జెలసీ ఉంటుంది, అసూయ ఉంటుంది. ఇప్పుడు 62,000 కోట్ల ఆదాయం వచ్చినాడు కేసీఆర్ ఇట్లే మాట్లాడా, నా దగ్గర డబ్బు లేదు, నేనేం చేయలేను, నాకు చేతనైతే లేదు. 2,20,000 కోట్ల ఆదాయాన్ని పెంచి ఇచ్చిపోయాడు. వీళ్ళు కడుతున్న అప్పులన్నీ కొడితే 40,000-50,000 కోట్లు సంవత్సరానికి అసలు వడ్డీ కలిపి. ఆయన 1,70,000 కోట్ల అదనపు మనీని క్రియేట్ చేసిపోయాడు. 62,000 కోట్ల నుంచి 2,20,000 కోట్ల ఆదాయాన్ని పెంచిపోయాడు. ఈయన 3 సంవత్సరాల వడ్డీ ఆయన 1 సంవత్సరం సంపద సృష్టించిపోయాడు. 62,000 కోట్లు ఉన్నప్పుడు కేసీఆర్ సమర్థవంతంగా పరిపాలన చేసిండు. భారతదేశాన్ని 28వ స్థానం నుంచి మొదటి స్థానానికి 2వ స్థానానికి తీసుకొచ్చాడు. ఈయనకి 2,20,000 కోట్ల ఆదాయాన్ని ఇచ్చిపోతే ఈయన దాన్ని అదాపాతాలని తీసుకుపోతున్నాడు. శాతగా చేసేటివన్నీ కూడా ఏమంటారు? మొన్న మీరు మంత్రిలో కూడా ఒక మీటింగ్ పెట్టారు కదా, రైతులు వచ్చి ఉంటారు చాలా మంది. ఏమన్నారు రైతులతో మాట్లాడారా? ఏమన్నారు రైతులు? ఏమంటారు, ఈ రేవంత్ రెడ్డి దాన్ని కట్టాడు, మళ్ళీ కేసీఆర్ రావాలి, ఆయన కడితేనే ఇది మళ్ళీ మాకు నీళ్ళు వస్తాయని అంటారు. వాళ్ళు చూసింది కదా, కేసీఆర్ నీళ్ళు ఇచ్చింది చూశారు. వాస్తవంగా ఏంటంటే ప్రవర్తించాల్సిన పద్ధతిలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తలేడు. వెంటనే చేయాల్సిన పని, ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళిపోతుంటే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినాక ఆయన పొట్ట మీదకి వెళ్ళి టైర్ ఎక్కుతుంది, నెత్తురు కక్కుకొని కొట్టుకుంటూ ఉంటాడు, గిల్లగిల్ల కొట్టుకుంటూ ఉంటాడు. ఓ చెయ్యి ముక్క కట్టయ్యాడు పడిపోతుంది, కట్టయిన చెయ్యి కూడా కొట్టుకుంటూ ఉంటుంది. వదిలేసిపోతారా? లేదా పోలీసులు వచ్చి పంచనామా చేయాలి, ఈ దొంగ ఎవడో తేలాలి, తేలినాకనే దీన్ని ఇతన్ని హాస్పిటల్ తీసుకుపోయి కాపాడాలని అంటారు ఎవరన్నా? ముందు ఏం చేస్తారు? 104కో 108కో ఫోన్ చేసి హాస్పిటల్ తీసుకుపోతారు. అది ఎట్లన్నా జరగని ప్రమాదం తర్వాత కదా మిగతా అన్ని. మరి మేడిగడ్డ కూడా అట్లాంటిదే కదా, ఎమర్జెన్సీ కదా. మేడిగడ్డను ముందు ఏదో నిపుణులను పెట్టి అది ఏం జరిగిందో రాసుకొని తర్వాత నువ్వు డిగ్ చేయి, ఏమన్నా చేసుకో, ముందైతే రిపేర్ చేయాలి కదా. కానీ అది దోష ఎవడో తెలియదాకా నిజంగానే అది ప్రమాదమా, లేకపోతే ఏమన్నా జరిగిందా, లేకుంటే దానిలో ఏం జరిగింది, ఇవన్నీ తేలేదాకా నేను ముట్టుకొని మేడిగడ్డను ఎట్లున్నది అట్లనే వదిలేస్తా అంటే, రోడ్డు మీద గిలగిల కొట్టుకున్నాడు ఎట్లా వదిలేస్తావో ఇది కూడా అంతే. అంటే దిమాకున్నాడు ఎవడైనా చేస్తాడు ఆ పని. కాబట్టి పూర్తి బాధ్యత రాహిత్యం, పూర్తి నిర్లక్ష్యం. నిన్న మొన్న అంటున్నాడు అప్పుల రాష్ట్రం, నాకు అప్పులు కట్టడానికి డబ్బులు లేవు, వడ్డీలు కట్టడానికి డబ్బులు లేవు. మరి నీకు 62,000 కోట్ల నుంచి 2,20,000 కోట్ల కేసీఆర్ పెంచిండు. అంటే ప్రతి సంవత్సరం కూడా నీకు 1,80,000 కోట్ల ఆదాయాన్ని పెంచిండు ఆయన నువ్వు కట్టే అప్పులు ఎంత? 40,000 కోట్లు, 50,000 కోట్లు సంవత్సరానికి. నీకు మేనేజ్ చేయడం రాక ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థను నాకు ఎవడు అప్పు పుడతలేదు, నన్ను చూస్తే దొంగ అంటట్టున్నారు, ఇట్లా మాట్లాడచ్చా? ఈయన నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేద్దాం? పరిపాలన చేతగానం నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేద్దాం? ఇలా అప్పులలో మనది మన మొదటి రాష్ట్రమా? 24వ స్థానంలో ఉంది. జీడిపిలో 28% కూడా మన అప్పు లేదు. అమెరికా, వీళ్ళంతా గొప్పగా చెప్పుకునే అమెరికా 45 ట్రిలియన్ల అప్పు ఉన్నది, దాన్ని జీడిపి కంటే ఎక్కువ ఉన్నది అప్పు. ఎట్లా మాట్లాడతారు వీళ్ళకి? ఏ రాష్ట్రంలో ఎంత అప్పు ఉన్నదని చూసినప్పుడు అన్నీ కూడా తెలంగాణ కంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి పెద్ద రాష్ట్రాలను. ఇంత మంచి రాష్ట్రాన్ని బదనాం చేసుకుంటా ఎవడు పెట్టుబడులు పెడతాడు నీకు? ఇంట్లో కూడా కుట్ర ఉన్నది, ఆంధ్రకు తరలిపోవాలి పెట్టుబడులన్నీ. నీళ్ళు ఎట్లా తరలిపోతున్నాయో ఈ సంవత్సరం కూడా 75% కృష్ణా జలాలను బలవంతంగా మలుపుకొని పోయారు, తేల్స్తలేరు కదా. అప్పుడప్పుడు ఢిల్లీ పోయి
బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందట మంచి వాదనలు వినిపించడమో అడ్వకేట్లను పెట్టడమో చేసినంత మాత్రాన నువ్వు లెఫ్ట్ కెనాల్ వాటర్ ఎందుకు పోనిస్తున్నావు, రైట్ కెనాల్ వాటర్ ఎందుకు ఆంధ్ర పోనిస్తున్నావు, లెఫ్ట్కి ఎందుకు నీళ్ళు ఇస్తలేవు. దాదాపుగా కృష్ణా జలాలు ఈ సంవత్సరం మనకు రావాల్సిన వాటాలో 25% కూడా రాలేదు మనకి. ఇంటర్నేషనల్ పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు చూడరా వాళ్ళు? మాట్లాడద్దు. బట్ దాన్ని చూస్తే వాళ్ళు దాన్ని చూస్తారు. ముఖ్యమంత్రి మాటలు ఎవడింటాడు? నాలాంటోడే ఆయన మాటలు వినడానికి అసహ్యం అనిపిస్తా ఉంది. ఎవడింటాడు ఆయన మాటలు? ఇన్వెస్టర్స్ ఏమన్నా ఎదురుగా కూర్చున్న వాళ్ళు బలైపోతారు ఆ రవీంద్ర భారతిలో, అంతే తప్ప ఇన్వెస్టర్స్ రారు అబ్బాయిగా. ఈ 3.5 సంవత్సరాలు ఎవరు రారు. ఇక్కడ ఉన్నోళ్ళు కూడా డబ్బులు బ్యాంకులో పెట్టుకుంటారు తప్ప ఏం చేయడానికి సాహసించరు. ఏది పెరగది, భూమి ధర పెరగది, దేని ధర పెరగదు, ఇంకా తగ్గుతూ ఉంటాయి, రోజు రోజు తగ్గుతూ ఉంటాయి. ఈయన మాటలకి కానీ అందాల పోటీలకు ఆయన పెట్టేది 2 కోట్లే. 2 కోట్లు, ఓన్లీ 2 crores. ఎందుకంటే స్పాన్సర్స్ చూశారు. జయేష్ రంజన్కు ఆయన ఇండస్ట్రీస్కి తర్వాత ఐటీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా చాలా సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి ఆయనకున్న పలుకుబడితోనే, ఆయనకున్న మంచి ఆఫీసర్, ఆయన తన పలుకుబడితోని కావచ్చు, ప్రభుత్వం నిర్వహిస్తున్నదనే పేరుతో కావచ్చు, ఆయన క్రెడిబిలిటీ కాపాడుకోవడానికి కావచ్చు, తెలంగాణ క్రెడిబిలిటీ కోసం కావచ్చు, దీనికి అయ్యే 40-50 కోట్లు ఖర్చు అయితే ఎంత అవుతుంది వాళ్ళకి? ఏంది హోటళ్ళల్లో వాళ్ళకి అకామిడేషను, వాళ్ళు తిరిగే ప్లేసులలో వాళ్ళకు రక్షణ, వాళ్ళకు బ్యూటిఫికేషన్, వాటికి ఎంత అవుతుంది? 40-50 కోట్ల కంటే ఎక్కువ, 100 కోట్లు కూడా కాదు మొత్తం మీద. అది ఆయన స్పాన్సర్స్ని పట్టుకున్నాడు. అఫీషియల్గా పెట్టాలి కాబట్టి 2 కోట్లు గవర్నమెంట్ పెడుతున్నది. గవర్నమెంట్ పోయే నష్టం లేదు. తెలంగాణకు డెఫినెట్గా ఇమేజ్ బిల్డ్ అవుతుంది అందాల పోటీలో. మారుతున్న పరిస్థితులను బట్టి చూడాలి. గతంలో అందాల పోటీలు అంటే మార్క్సిస్టులు తర్వాత కమ్యూనిస్టులు అందరూ వ్యతిరేకించేవాళ్ళు. ఇప్పుడు కూడా వ్యతిరేకిస్తారు. అవసరం లేదు, ఎందుకు వ్యతిరేకించాలి? తప్పేమున్నది? కల్చర్ ఇప్పుడున్న కల్చర్ కాదని ఎవరన్నారు? మనము సాంస్కృతికంగా భరతనాట్యంలో అందాన్ని చూసేవాళ్ళం. ఇవాళ ఏమో అసభ్యంగా బట్టలిప్పుకొని ఉంటారు వాళ్ళు. మంచిగా తెలంగాణ సంస్కృతి తగ్గట్టుగానే వాళ్ళు మిస్ వరల్డ్ పోటీలు ఒక్కో దేశంలో ఒక్కో తీరు జరుగుతాయి. ఇక్కడ అటువంటి ఏం చేయరు. ఇక్కడ హైటెక్స్లో అర్ధనగ్నంగా ప్రదర్శనలు ఏముండే నాకు తెలిసినంత వరకు. వాళ్ళ నార్మ్స్ ప్రకారంగా కొన్ని చేస్తారు, అంతేగాని గౌరవించాలి మనం. తప్పులు ఏమన్నా వాళ్ళు చేస్తే మనం చెప్పాలి. భారతదేశం లాంటి కాడ కూడా ఇటువంటి ఇది చేయకూడదు అని చెప్పాలి. బట్ అందంగా ఉండడం గర్వం కదా, అది దాన్ని ఒక అసభ్యత అని ఎందుకు అనుకోవాలి? నిజంగానే అసభ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం తప్పు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు కూడా కండిషన్స్ పెట్టాలి. మా రాష్ట్రంలో మీరు అందాల పోటీలు చేస్తున్నప్పుడు అసభ్యకరమైన బట్టలు ధరించకూడదని చెప్పాలి. అట్లా చేస్తే మళ్ళీ చెడు పేరు రేవంత్ రెడ్డికి వస్తుంది. కానీ ఎందుకు వ్యతిరేకించాల్సిన అవసరం లేదనేది ఇవాళ ఉన్న జనరేషన్ తగ్గట్టుగా వాళ్ళ అభిరుచులు మారినాయి, వెనకట్లా పరిస్థితులకు తగ్గట్టు. కాబట్టి తెలంగాణ మాత్రం రేవంత్ రెడ్డి అన్నంత అధ్వాన పరిస్థితిలో లేదు. వాస్తవంగా మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు మనం చాలా గొప్ప పొజిషన్లో ఉన్నాం. కానీ చేతగాకుండా అసమర్థతతోని ఆయన పరిపాలన చేతగాక దాన్ని ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేస్తున్నాడు. ఎవరు ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టకుండా తనే మాట్లాడుతున్నాడు. రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలు చేసిండు. ప్రజల మధ్య డబ్బు చెల్లామణిలోకి ఉంటేనే ఎక్సైజ్ ఆదాయం పెరుగుతుంది, ఇంకో ఆదాయం పెరుగుతుంది, రొటేషన్. బట్ ఆ రొటేషన్ లేకుండా చేయడం వల్ల అన్ని ఆదాయాలు తగ్గుతూ ఉన్నాయి. ఒక అసమర్థుని హెడ్ ఆఫ్ ది స్టేట్గా పెట్టుకున్నప్పుడు గమనిస్తలేదు అధిష్టానం. ఇవన్నీ గమనిస్తే వాళ్ళు కూడా తెప్పించుకుంటారు కానీ నివేదికలు తెప్పించుకుంటారు, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ముఖ్యమంత్రి ఫెయిల్ అండి అని మీరు అంటున్నారు. అధిష్టానం ఎందుకు ఇంకా ఈయననే వాళ్ళకే తెలుస్తుంది, మనం ఏం చెప్తాం అంటే ఒక 2 రాష్ట్రాల గురించి చెప్తాను నేను. స్వాతంత్రం వచ్చినప్పుడు చాలా గొప్ప రాష్ట్రాలు అవి. కాంగ్రెస్ తప్ప ఇంకో పార్టీ అధికారంలోకి రాకపోయేది. ఒకటి తమిళనాడు, ఒకటి వెస్ట్ బెంగాల్. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా తమిళనాడులో అధికారం పోయి 63 ఏళ్ళు అయింది. కామరాజ్ చాలా స్టాల్వార్డ్ ఆయన. నెహ్రూకు, ఇందిరాగాంధీకి కూడా వాళ్ళు గౌరవించే వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రి ఉండే. ఆయన చివరి ముఖ్యమంత్రి కామరాజ్. 60 సంవత్సరాలు అయినా కూడా అక్కడ మళ్ళీ అధికారంలోకి రాలేదు, రారు కూడా. అంటే శాశ్వతంగా సమాధైంది కాంగ్రెస్ పార్టీ. సిద్ధార్థ శంకర్ రాయ్ అని వెస్ట్ బెంగాల్లో ఆయన కూడా చీఫ్ మినిస్టర్ ఉండే. ఆయన కూడా బాగా దేశమంతా గుర్తించదగ్గ మంచి స్టేట్స్మెన్ ఆయన. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న చివరి రోజులు ఎప్పుడు అంటే 66, అంటే దాదాపు 59 సంవత్సరాలు. మళ్ళీ ఎన్నడూ కాంగ్రెస్ అక్కడ లేవది. సేమ్ 3rd స్టేట్ తెలంగాణ. ఒకసారి రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాత లేదా ఈ 5 ఏళ్లలో ఇంకో ముఖ్యమంత్రిని వాళ్ళు పెట్టినా కూడా మళ్ళీ మనం బతుకున్నంత వరకు, అంటే నేనే కాదు నువ్వు బతుకున్నంత వరకు కూడా మళ్ళీ కాంగ్రెస్ రాదు ఇక్కడ.
కాంగ్రెస్కు శాశ్వత సమాధి. అంటే మరి ఏమన్నా తెలుగుదేశం ఎజెండా అది భాగమా తెలియదు మనకు. బట్ శాశ్వత సమాధి. మీకు 5 ఏళ్ళు ఆయన కనీసం ప్రభుత్వం ఆయనే ముఖ్యమంత్రి తెలంగాణ అంటున్నాడు. తెలంగాణ ఇచ్చినందుకన్నా ఓసారి గెలిపించారు ఇప్పుడు. ఇప్పుడు అది కూడా ఉండదు. ఆ కృతజ్ఞత కూడా ఉండదు ప్రజలకి. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ కాంగ్రెసే నేనే ముఖ్యమంత్రి ఏం డౌట్ లేదు మీరు డౌట్ పెట్టుకోకూడదు అంటుండు మరి రేవంత్ రెడ్డి. ఒక్క స్థానంలో డిపాజిట్ వస్తే అడగండి నన్ను. తరతరాలుగా గెలుస్తున్న నియోజకవర్గాలు కూడా ఊడ్చుకుపోతాయి ఈసారి. పోయినసారి ఆంధ్రాలో ఎన్ని సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి? 2014లో 0. అదే పరిస్థితి రేపు తెలంగాణలో వస్తుంది. పోటీలో కూడా ఉండదు. నేను చెప్తాను, రాసి పెట్టుకోండి. రేపు మళ్ళీ దాన్ని తీయండి. నేను 10-12 ఎన్నికలు చూశాను. పోటీలో కూడా ఉండదు కాంగ్రెస్. ముఖాముఖి పోటీలే ఎక్కువ జరుగుతాయి ఈసారి బీజేపీతో. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ అసలు పోటీలో కూడా ఉండదని చెప్తున్నా కదా. కొడంగల్లో కూడా డిపాజిట్ రాదు. ముఖ్యమంత్రికి అవన్నీ తెలిసే ఫిక్స్ అయిపోయిందంట. తెలియదు నాకు అది. ఆయన పోయేదే ఉన్నది. ఆయన సంపాదించుకునేది ఆయన సంపాదించుకుంటాడు. ఆయన పోడగొట్టుకునేది ఏమున్నది. ఇంకోటి రేవంత్ రెడ్డి కుటుంబం మాత్రం బాగానే ఆస్తులు సంపాదించుకుంది. ఏమో ఇక నాకు ఆధారాలు లేవు. నేను ఎందుకు మాట్లాడలేదు కుటుంబం మీద. కుటుంబం మీద ఎందుకు ఆధారాలు అంటే సంపాదించుకోవద్దని నేను అనను. బట్ రకరకాల పద్ధతుల్లో సంపాదిస్తారు. ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ అంతా రియల్ ఎస్టేట్లో ఉన్నారు. ఈయన కూడా రియల్ ఎస్టేట్ కానీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేయడు. బట్ రియల్ ఎస్టేట్లో లీగల్గా సంపాదించుకోవచ్చు కదా, తప్పేముంది. తిరుపతి రెడ్డి గారు కానీ కొండలరెడ్డి గారు కానీ నేను వాళ్ళని తప్పు పట్టారు. రియల్ ఎస్టేట్ సంపాదించుకుంటే తప్పేముంది. సెటిల్మెంట్లు కూడా చేయొచ్చు, తప్పేం కాదు. చట్టం ప్రకారం సెటిల్మెంట్ తప్పేం కాదు. బెదిరించుడు కిడ్నాపులు చేసుడు తప్పు. కానీ ఇదాన్ని కూర్చోబెట్టి డాక్యుమెంట్ల ఆధారంగా ఎవరు కరెక్ట్ ఎవరు తప్పని సెటిల్మెంట్ చేసి 30% షేర్ తీసుకుంటుండ్రు. తప్పెట్లయితుంది. ఆదాయాన్ని చూపెట్టాలి, ఆదాయ పన్ను కట్టాలి. సంపాదించుకోవడం తప్పు కాదు. వాళ్ళకి అవకాశం ఉంది. ముఖ్యమంత్రి బ్రదర్ కాబట్టి సంపాదించుకుంటారు. కేసీఆర్ ఫ్యామిలీలో వ్యాపారాలు చేసి సంపాదించలేదా, లేకుంటే రియల్ ఎస్టేట్లా సెటిల్మెంట్ చేసి సంపాదించలేదా? తప్పెట్లయితుంది అది. ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని సంపాదించడం తప్పు కదా. అడ్డం పెట్టుకోవడం అని ఎట్లా అంటాం? ఇప్పుడు ఒక సెటిల్మెంట్ చేయడానికి పెద్ద మనుషుల దగ్గరికి వస్తారు. ఆ కుటుంబంలో సీఎం ఉన్నా, ఆ కుటుంబంలో మంత్రి ఉన్నా కూడా తమ్ముళ్ళ దగ్గరకో బావమరుదుల దగ్గరకో వస్తారు. చేయకూడదని రూల్ ఉందా? కాన్స్టిట్యూషన్లో రాశారా? తప్ప లేకుంటే నిజంగా చట్ట వ్యతిరేకమా? అది నిజంగానే ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి సెటిల్ చేస్తే తప్పు అవుతుంది. మన కుటుంబ సభ్యులు చేస్తే తప్పెట్లయితుంది. ఆయన పేరు చెప్పుకొని మా అన్న ముఖ్యమంత్రి లేకపోతే మా తమ్ముడు ముఖ్యమంత్రిని బెదిరిస్తారు కదా. బెదిరిస్తే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొచ్చు. పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు పెట్టాలి. ముఖ్యమంత్రి ఎవరైనా కూడా బెదిరించిన వాళ్ళ మీద సజావుగా జరుగుతూ ఉంటాయి. బెదిరింపులు ఎవరు బెదిరించారు? ఫైనల్గా చెప్పండి, ఏంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడు సెట్ అవుతుంది మరి? సెట్ అవ్వడం ఏం లేదు. అద్భుతంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. దిగదారుస్తున్నాడు రోజు రోజుకు. ఎంతవరకు దిగదారుస్తారో చూద్దాం. ఈ సంవత్సరం ఒక 60-70 వేల కోట్ల ఆదాయం తగ్గింది. నెక్స్ట్ ఇయర్ 100 కోట్లు తగ్గుతుంది. మా అంటే ఇంకో 3 ఏళ్ళల్లో మొదటికి వస్తుంది. 62 వేల కోట్లకు వస్తుంది. ఇక పోయేది ఏమున్నది? మళ్ళీ ముఖ్యమంత్రి వచ్చినాక సరిదిద్దుకుంటాడు. ప్రజలకే కదా నష్టం ఎటొచ్చి. మరి ప్రజలు తప్పు చేస్తుంటే వాళ్ళకు కొంత శిక్ష పడుతుంది. పొరపాటు చేస్తుంటే వాళ్ళకు దండనకు గురవుతారు. వాళ్ళు వేరే ముఖ్యమంత్రి ఏమైనా వస్తే అంటే కాంగ్రెస్లో వేరే అభ్యర్థి చేంజ్ అయితే ఏమైనా సెట్ అవుతుందా లేకపోతే ఏమన్నా నేను ఎట్లా చెప్పగలుగుతా? రేవంత్ రెడ్డి ఇంత అధ్వానం అయితే ఉండదు. అంటే మొన్న కొత్తగా టికెట్ తీసుకొని గెలిచిన ముఖ్యమంత్రి చేసినా కూడా ఇంత అధ్వానం అయితే ఉండదు. అంతవరకు చెప్పగలుగుతా. ఎందుకంటే తెలియకపోయినా కొంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికి తగ్గట్టుగా పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంత అధ్వానం అయితే ఉండదు. కొత్తని పెట్టినా కూడా ఇంతకంటే బాగా పరిపాలన చేస్తారు. కేవలం రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అంతే. రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ అంతే కదా. ముఖ్యమంత్రికే పడుతుంది. అది ఏదైనా మంచి అయినా చెడైనా ముఖ్యమంత్రికే వస్తుంది. ఒకటే చెప్పగలుగుతా, ఈ తెలంగాణను బాగా అర్థం చేసుకొని ప్రజలకు ఏదన్నా మేలు చేయాలని చెప్పి సంకల్పించి ఆయన ఎన్ని పొరపాట్లు చేసినా కేసీఆరే ఈ హీరో తెలంగాణకి. ఇప్పుడైనా ఎప్పుడైనా ఎప్పటికైనా. ఇంకొక వ్యక్తి అంత అభివృద్ధి చేయడంలో కానీ అంత విజన్ కానీ ఏది వేరే వాళ్ళకి అంత ఉండే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఉద్యమ కాలంలో బాగా అర్థం చేసుకున్నాడు తెలంగాణ ఏందనేది. ఎవరికి ఏం కావాలి, నీళ్ళు ఎవరికి కావాలి, రైతులకు ఏం కావాలి. రైతుల విషయంలో కూడా ఆత్మహత్యలు ఆపగలిగిండు ఆయన. కరెంట్ 24 గంటలు ఇవ్వగలిగిండు. ఇంటింటికి తాగునీరు ఇవ్వగలిగిన మొదటి రాష్ట్రం తెలంగాణ. ఇవన్నీ ఆయన క్రెడిట్స్ అవి. రేవంత్ రెడ్డికి ఏముంటుంది చెప్పుకోవడానికి? ఆయన మాటలే అదికొస్తూ ఉంటాయి అందరికీ. చెప్పులెత్తుకపోయే దొంగలాగా కనబడుతున్నాడు అనేది. బూతులు కూడా మెడలు వేసుకొని దొరుకుతారు. ఏదన్నా మాట్లాడి ఆయన ఇష్టం, ఆయన నోరు ఆయన ఇష్టం. బట్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పుకుంటారు. ఒక్కనాడు కూడా ఆయన ప్రమాణ స్వీకారానికి కట్టుబడలేడు. ఈర్ష్య ఉంది, ద్వేషం ఉంది. నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు. ఈ రాజ్యాంగం మీద ఆయన చేసిన ప్రమాణానికి శాంక్టిటీ ఏంది?
గవర్నర్ రిపోర్ట్ పెడితే రాష్ట్రపతి డిస్క్వాలిఫై చేయాలి ముఖ్యమంత్రిగా. కానీ వాళ్ళకి ఆ ధైర్యం లేదు, చేత కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గుప్పిట్లో వాళ్ళు ఉన్నారు. సీతబాధ సీతది, పీతబాధ పీతది. ఇప్పుడు రిపేర్ చేసుకోవడానికి ఆయనకు అవకాశాలున్నా కూడా ఆయన అటువైపు ఆలోచిస్తలేడు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గింది కదా, మళ్ళీ పెంచుకోవడానికి అవకాశం ఉన్నది. రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఇప్పుడు 70,000 కోట్లు తగ్గినా కూడా రామకృష్ణరావు లాంటి వాళ్ళని కూర్చోబెట్టుకొని, గతంలో ఉన్న జిఆర్ రెడ్డి ఫైనాన్స్ అడ్వైజర్ ఇట్లాంటి వాళ్ళని, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్స్గా పనిచేసిన తెలుగు వాళ్ళు, ఇదే చంద్రబాబు నాయుడుని అడిగితే వాళ్ళని కూర్చోబెడతాడు. రెడ్డి గారు ఉన్నారు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, తెలుగు వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఎట్లా బాగు చేసుకోవాలని ఆలోచించాలి. కానీ రవీంద్ర భారతి లాంటి స్టేజీల మీద ఇట్లా మాట్లాడితే ఎట్లా? ఎక్కడికి పోయినా ఏ సభకు పోయినా కేసీఆర్ని టార్గెట్ చేయడం, కేసీఆర్ని చేయబట్టే రాష్ట్రం ఇప్పుడు ఈ పరిస్థితులు ఉందని చెప్పి ఆవు కథ అంటారు కదా వెనకట. ఒక ఆవుల కాసేవాడిని ఏది అడిగినా కూడా వాడు ఆవు గురించే చెప్తాడు. ఈ లాస్ట్కు వానికి విసుగొచ్చి ఇక పైకి చూడరా విమానం పోతుందంటే, నువ్వు విమానంలో కూర్చున్నావు అనుకో అంటే వాడు మళ్ళీ అదే మొదలు పెడతాడు. నేను ఎప్పుడు ఎక్కలే, నేను విమానంలోకి ఎక్కిన తర్వాత నేను సీట్లో కూర్చున్నాక కిటికీలోకి వెళ్ళి కింది చూస్తే నాకు ఆవు కనబడ్డది అంటే మళ్ళీ ఆవు కాడికే వస్తుంది. చిత్రమని ఒక సినిమా రామోజీరావు తీశాడు, తేజ మొదటి సినిమా. ఆ పిల్లోని ఎంత మార్పించాలన్నా కుక్కే అంటాడు. కుక్క కావాలి. మరి రేవంత్ రెడ్డికి పరిజ్ఞానం ఉన్నది, ఏం చేద్దాం కుక్క కావాలి అని వాడన్నట్టే ఆవు కథ వీడు చెప్పినట్టే ఆయన ఏడి పోయినా మైక్ కనబడితే కేసీఆర్ గుర్తొస్తాడు. కేసీఆర్కి ఏమో ఈయన పేరు చెప్దామంటే కూడా ఆయనకు సాయించదు. ఫీల్ అవుతుండే పేరు కూడా ఎప్పుడు భయపడుతుండే అని చెప్పేసి పెద్ద జోక్ అయిపోయినాయి తెలంగాణ పాలిటిక్స్. కాసేపు సరదాగా నవ్వుకుందాం, ప్రజలు బాధపడుతుండ్రు అనేది కొంత మనకు జాలి ఉన్నా కూడా చేయగలిగింది ఏం లేదు. మనం ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏం లేదు. మనం ఆ రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం ఇవ్వాలని దేవుణ్ణి కోరుదాం. మాట్లాడారా ఎవరన్నా మీ వేరే స్టేట్స్ వాళ్ళు కానీ, లేకపోతే వేరే మాట్లాడుతుంటారు కదా ముఖ్యమంత్రి స్టేట్స్మెన్స్ గురించి, ఏమన్నా ఫోన్స్ వచ్చినాయా మీకు ఏమన్నా? నేనేం అసహించుకుంటున్నాను నేను, అందుకే నేను ఎవరితో రేవంత్ రెడ్డి గురించి మాట్లాడతలేదు. నాకు ఆయన గురించి మాట్లాడాలంటే కూడా మంచిగా అనిపిస్తలేదు. మీరు ఛానల్ పిలిచి అడుగుతాను కానీ మనస్ఫూర్తిగా నేను ఆయన గురించి వినాలన్నా, చదవాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా నాకు బీపీ పెరుగుతున్నది, రక్తం మరుగుతుంది. ఎందుకంటే ఈ తెలంగాణ బాగుండాలని అడ్వకేట్ ప్రొఫెషన్ త్యాగం చేసి 30 ఏళ్ళు నా జీవితాన్ని పోగొట్టుకున్నా. తెలంగాణ ఒక జ్ఞాపకంగా, ఒక అచీవ్మెంట్ లాగా తెలంగాణ రాష్ట్రం సాధించగలిగామనే తృప్తి ఉన్నా కూడా ఇటువంటి పాలు చేసినమే ఈ తెలంగాణ అనే బాధ ఉన్నది. కాబట్టి ఆరోగ్యం బాగుండాలంటే ఆయన గురించి మనం వినకపోవడం బెటర్. ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది. బట్ రేవంత్ రెడ్డి విధానాల వల్లే ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతుందని ప్రకాష్ గారు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ఆర్థిక శాఖకు సంబంధించిన నిపుణులతో కానీ, లేకపోతే రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులతో, ఎవరైతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులతోని చర్చలు జరిపితే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని గాడిన పెట్టే అవకాశం ఉంది. బట్ అది రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చేయడు. ఎందుకంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడి నుంచి పెట్టుబడులన్నీ అమరావతికి తరలించడమే లక్ష్యంగా ఇట్లాంటి పావులు కదుపుతున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు ఏదైతే చెప్తున్నాడో దానికి సంబంధించే ఇక్కడ రేవంత్ రెడ్డి ఆ సిచ్యువేషన్స్ అన్ని కావాలనే రేవంత్ రెడ్డి తీసుకొస్తున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ఎలాంటి నష్టం జరగట్లేదు. ఖచ్చితంగా ఇదంతా తెలంగాణకే నష్టం. ఇలాంటి తెలంగాణలో ఉండాల్సి వచ్చినందుకు చాలా బాధపడుతున్నాను. ఇలాంటి తెలంగాణ ఇంకో 3.5 ఏళ్ళు ఇలాగే ఉండాలి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి తప్ప తెలంగాణ గురించి కానీ రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే ప్రసక్తే లేదు అంటారు. మాట్లాడడానికి కూడా నాకు చాలా బాధ అవుతుందని చెప్తున్న పరిస్థితి.